హడావిడా నిబద్ధత. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఓ సూపర్ మార్కెట్లో బిల్లు చెల్లించే వరుసలో నిలబడి ఉండగా ఓ టాబ్లాయిడ్ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన హాలీవుడ్లోని ఓ తాజా లజ్జాకర విషయం గురించి ఇద్దరు స్త్రీలు చర్చించుకోవడం చెవిని పడింది. నేను వింటూ ఇలా ఆలోచించాను. సినీ తారల పాప జీవితాల గురించి చింతించడం ఎంత మూర్ఖత్వం! మంచి వ్యక్తుల గురించి తెలుసుకొని వారి జీవితాల నుండి ఎందుకు నేర్చుకోకూడదు? క్రైస్తవ జంటలు ప్రపంచాన్ని అనుకరించ ప్రయత్నిస్తూ వారి ప్రమాణాలను పరలోకం నుండి కాక హాలీవుడ్ నుండి గ్రహించినప్పుడు ఇంట్లో సమస్య వస్తుంది. కానీ భాగస్వాములిద్దరూ లోబడడంలో, విధేయత చూపడంలో, యేసుక్రీస్తును, పరులకు సేవ చేయాలనే ఆయన వాంఛను అనుకరిస్తే ఆ ఇంట్లో విజయం, ఆనందం ఉంటాయి. మనం మొదట ఆయనను మన రక్షకునిగా అంగీకరించి తర్వాత మన ప్రభువుగా లోబడితే తప్ప క్రీస్తు మాదిరిని మనం అనుసరించలేం. వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ మనం ప్రతిరోజు ఆయనతో సమయం గడపాలి. క్రైస్తవ భార్యాభర్తలు తప్పక కలిసి ప్రార్థించాలి. విశ్వాసంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. నిజమైన ప్రేమ అర్థాన్ని అత్యుత్తమంగా ప్రదర్శించే ఏ జంట మీకు తెలుసు? వారి రహస్యం ఏమిటని మీరు అనుకుంటారు? ఆమెన్.